నిజామాబాద్ జిల్లాలో వింత సంఘటన చోటు చేసుకుంది. వేప చెట్టు నుంచి ఎవ్వరూ గీయకుండానే కళ్ళు కారుతోంది. భీంగల్ మండలం కారేపల్లి గ్రామంలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. వేప చెట్టు నుంచి కారుతోన్న కళ్ళును చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పోటెత్తారు. గత వారం రోజులుగా నిరంతరాయంగా వేప చెట్టు నుంచి ఈ కళ్ళు కారుతుండటంతో ఆ చెట్టు యజమాని దానికి ఓ బాటిల్ ని కట్టి వేప కళ్ళును సేకరించారు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు వేప చెట్టు కళ్ళును తాగేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. వేప కళ్ళు తాగితే షుగర్ ను తగ్గించుకోవచ్చునని, వాతం తగ్గుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. కళ్ళు సేవించడం వల్ల కళ్ళ సమస్యతో పాటు జీర్ణ సమస్యలు కూడా నయమవుతాయని, కొంత మోతాదులోనే వేప కళ్ళును తీసుకోవాలని డాక్టర్స్ సూచిస్తున్నారు. వేప చెట్టు పెట్టి 50 ఏళ్ళు అవుతుంది కానీ ఎప్పుడు లేదు సార్. ఇవి ఇప్పుడే కారుతుంది. ఈ లావంటే ఒక 8-10 రోజులు అవుతుంది. ఇప్పుడే కారుతుంది, దాదే కారుతుంది. ఆ కళ్ళు కారితే కళ్ళు కూడా మేము తాగుతున్నాం. అందరం చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరం తాగుతున్నారు. షుగర్ కి పనికొస్తుంది అని అంటున్నారు కొందరు. షుగర్ కూడా పనికొస్తుంది, వాతం కూడా పనికొస్తుంది. ఏమైనా బీమారు ఉంటే కూడా ఈ కళ్ళు తాగితే కూడా కొద్దిగా తక్కువ అవుతుంది. ఈ కళ్ళు ఎట్లయినా కారుతుంది. కళ్ళు మంచిగానే ఉంటుంది. ఏమైనా బీమారు ఉంటే కూడా తగ్గుతుంది కళ్ళు. పక్క ఊరు కూడా వస్తున్నారు, తాగుతున్నారు. ఈ అందరు కూడా తాగుతుండ్రు. మస్తు మంది వస్తున్నారు, తాగుతున్నారు. చాలా మంది అనేది వేప చెట్టుకి కళ్ళు వాడుతున్నారు అనేది చాలా ఒక అదృష్టంగా భావిస్తున్నాం మేము. ఇంకోటి అన్ని రోగాలకు నివారణ అని చెప్పేసి అంటున్నారు పెద్దలు. అంటే ఇంతకుముందు వాళ్ళు వీళ్ళు చెప్పడం అనేది చెప్పేసి విన్నాము. ఇప్పుడు మేము స్వయంగా చూస్తున్నాం. ఇది చాలా అద్భుతంగా, ఇది ఆటోమేటిక్గా అది ఎవరు గీయలేదు, ఏం లేదు, ఆటోమేటిక్గా దానికే వస్తుంది. అది అందరూ ఇక పెద్దలు ఇంతకుముందు ఇంటి చెప్తుండే అక్కడ ఇక్కడ ఆ న్యూస్లలో వింటుంటే ఇక్కడ స్వయంగా మా ఇంటి ముంగంటే కారణం చేసి నాకు చాలా అద్భుతమైన అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ అది షుగర్కి అండ్ డైజెషన్కి అండ్ అన్ని విధంగా అంటే ఏ సర్వరోగ నివారణ అన్నట్టు ఇక చెట్ల మంది అది చెట్ల కళ్ళు. ఆ కళ్ళు ఇక మనం గీస్తే వస్తుంది. ఇంతకుముందు ఈత కళ్ళు, మన తాటి కళ్ళు గీస్తే వస్తుండే, కానీ ఇప్పుడు అది కాకుండా ఇక మనకు గీయకుండా వస్తుంది. అది ఒక అదృష్టం లెక్క భావిస్తున్నాను నేను. అందరూ చాలా మంది వస్తారు, చాలా ఊర్ల నుంచి వస్తారు. నిన్న కరీంనగర్ నుంచి కూడా వచ్చారు ఒకళ్ళు. కరీంనగర్ నుంచి ఫోన్ చేసి వచ్చారు. చాలా మంది తాగుతున్నారు. వేప చెట్టు పెట్టి 50 ఏళ్ళు అవుతుంది కానీ ఎప్పుడు లేదు సార్. ఇవి ఇప్పుడే కారుతుంది. ఈ లావంటే ఒక 8